హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. ఈరోజు అనదర్ స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాము. ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో స్ట్రీట్ ఫుడ్స్ బాగున్నాయి. అక్కడ బాగుంటున్నాయని చాలామంది రీల్స్ చూస్తున్నాం కదా. సో ఎక్స్ప్లోర్ చేద్దామని ఇవాళ ఈవినింగ్ 7 o'clockకి ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ లేన్కి వచ్చామన్నమాట. ఇది స్టార్టింగ్ అనమాట. కుమార్ ఆంటీ అందరికీ తెలుసు, ఫేమస్ కదా. ఆ ఆంటీ పెట్టిన స్టాల్స్ దగ్గరనే ఇలాంటి స్టాల్స్ అన్నీ వరుసగా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఐటీసీ ఆపోజిట్ ఆ రోడ్డు మొత్తం అనమాట. ఇట్లా నైట్ మొత్తం స్టాల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టాల్. మేము ఇక్కడ మటన్ కీమా దోశ ట్రై చేసాము, చాలా బాగుంది. అక్కడ ఇంకా చిట్టిగార, పూరి, చికెన్ ఇంకా చాలా ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ స్టాల్. ఇది కుమార్ ఆంటీ ఉన్న ప్లేస్ అనమాట. ఇందాక చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను. అక్కడ అంతా వరుసగా మధ్యాహ్నం పూట మీల్స్ అవన్నీ దొరుకుతాయి. ఈవినింగ్ పూట ఏమో ఇట్లా స్నాక్స్ అన్నీ పెడతారనమాట. నేను చూపించిన అన్ని షాప్స్ కవర్ చేశాను అనమాట. కోకోనట్ వాటర్ అదొకటి ఫేమస్, కొంచెం యూనిక్గా ఉంది. మిగతావన్నీ ఆటోమేటిక్గా కబాబ్స్, ఫ్రైడ్ రైసెస్, మ్యాగీ ఒకటి ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి రోల్స్ అనమాట. స్పెషల్ కలకత్తా రోల్స్ అండ్ మ్యాగీ ఒకటి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ కేక్స్ ఉన్నాయి, మళ్ళీ టిఫిన్స్ ఉన్నాయి. ఇదేమో ఫుడ్ ఇది కూడా ఒకటి నార్మల్గా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న షవర్మా ఉంది. షవర్మా కూడా ట్రై చేసాము. నేను ఇంకేమేమి ట్రై చేసామో కూడా చెప్తాను. ఇదేమో అది మనకి అరకులో అమ్ముతారు కదా, అది చికెన్ అందులో పెట్టి చేసే చికెన్, అది ఒకటి ఉంది. ఇంకా స్పెషల్గా అంటూ ప్రత్యేకం అంటూ ఒకటి కోకోనట్ ఒకటి బాగా అనిపించింది. కొబ్బరిని నేను కోకోనట్ వాటర్ని కలిపి జ్యూస్ వేస్తారనమాట. అది కొంచెం యూనిక్గా అనిపించింది. మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి. మటన్ కీమా దోశ మాత్రం చాలా బాగుంది, మేము ట్రై చేసాము. ఇంకా మేము చాలా లైట్గా ట్రై చేసామన్నమాట. నార్మల్గా ఎండాకాలం మనకి సమ్మర్లో తాగానే అనిపిస్తుంది కదా ఎక్కువ. సో ఎక్కువ మేము తినలేదు. ఒక ఫ్రైడ్ రైస్ కూడా మ్యాగీ కూడా ట్రై చేసాం. అది ఏమేమి ట్రై చేసామో కూడా చూపిస్తాము. ఫస్ట్ కీమా దోశ ట్రై చేసాం కదా, తర్వాత ఏమేమి స్టాల్స్ ఉన్నాయో అని మొత్తం చూసుకుంటూ వచ్చామన్నమాట. దిస్ ఈస్ ద లాస్ట్ స్టాల్. అది లాస్ట్ స్టాల్ అనమాట. ఇంకా తర్వాత స్టాల్స్ లేవు. ఇవే మొత్తం స్టాల్స్ ఉన్నాయి. దగ్గర ఒక 20-25 స్టాల్స్ ఉంటాయి. ఆ చివరి నుంచి చివరి వరకు మనం ఒక కార్ ఒక దగ్గర పెట్టుకొని మనం వాక్ చేసుకోవచ్చు ఈవినింగ్. కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇది కుమార్ ఆంటీ స్టాల్ అనమాట. మేము ఫస్ట్ టైమే రావటం. కుమార్ ఆంటీ బోర్డు ఉంటుంది చూడండి అక్కడ. సో ఇక్కడ మధ్యాహ్నం పూట ఇక్కడ అంతా వీళ్ళు ఇవి మీల్స్ అవి పెట్టుకుంటారు. దీని తర్వాత నుంచి మొత్తం ఇలాంటి ఈవినింగ్ స్టాల్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ కీమా, ఇప్పుడేమో డబల్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ ట్రై చేసాం. అది కూడా చాలా బాగుంది టేస్ట్. దీని తర్వాత ఏమో కోకోనట్ చెప్పాను కదా, కోకోనట్ జ్యూస్ అది కూడా అందులో చాలా రకాలుగా ఉన్నాయి. బట్ మేమైతే నార్మల్ జస్ట్ కోకోనట్ జ్యూస్ ట్రై చేసాము. ఇది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. కోకోనట్ వాటర్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే తాగగలరు. కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది నాకు. సో అది ఓకే, బాగానే ఉంది. ఇది ఒకటి యూనిక్గా ట్రై చేసాం. తర్వాత షవర్మా కూడా ట్రై చేసాము, బట్ అది నేను తీయలేదు వీడియో. షవర్మా కూడా ఓకేగా అనిపించింది. బట్ ఈ జ్యూసు మటన్ కీమా దోశకైతే నేను మంచి రేటింగ్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక వెళ్ళిపోతుండగా ఒక్క సోడా తాగామన్నమాట. ఎందుకంటే చల్లగా సోడా కంపల్సరీ తాగాలి కాబట్టి. లెమన్ సోడా అంకుల్ సూపర్ కలిపాడు సోడా. అది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. ఈ సోడా షాప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సోడా మాత్రం చాలా బాగా అనిపించింది. సోడా తాగేసేసుకొని మంచిగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్ట్రీట్ ఫుడ్లో మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇది ఈరోజు వ్లాగ్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి వెళ్ళే దారి, ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వెళ్దామని మా పాప అడిగింది అనమాట. సో అందుకని హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఆ రూట్ వెళ్దామని హ్యాంగింగ్ బ్రిడ్జ్ రూట్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఒక ఈవినింగ్ వచ్చి అలా స్పెండ్ చేయొచ్చు, బాగానే ఉంది. సో ప్రాబ్లం లేదు. ఇలాంటి ఇంకా వ్లాగ్స్ నేను చిన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి. ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్పండి, నేను వెళ్ళి అక్కడికి విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.